హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కూర అరటి ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా త్వరగా రుచిగా ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ముందుగా 3 కూర అరటికాయలను తీసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత పైన తొక్కను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అది వేడైన తర్వాత ఒక 3 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇది కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. రుచికి అనుగుణంగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసుకుంటే ఈ ఫ్రై ఇంకొద్దిగా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు ఫ్రై అనేది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రెష్గా రెడీ పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే ఈ ఫ్రై ఇంకొద్దిగా రుచిగా ఉంటుంది, అదే ఫ్లేవర్గా ఉంటుందండి. చూసారు కదా, మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలిగి తిప్పుకోవాలండి. ఈ కారం ఉప్పు అంతా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, కూర అరటి ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. చాలా చక్కగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.